హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేను కందిపప్పు రసం తయారు చేసుకున్నానండి. ఇది వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా పప్పు మిగిలినప్పుడు, లేకపోతే ఇన్‌స్టంట్‌గా రసం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా, కమ్మగా ఉంటుందండి. ఇక్కడ నాకు మధ్యాహ్నం 1 కప్పు కందిపప్పు మిగిలిందండి. దీనికోసం నేను టమాటో ముక్కలు, మెత్తగా దంచిన వెల్లుల్లి, కొద్దిగా బెల్లము, కొత్తిమీర, కరివేపాకు, చింతపులుసు రెడీగా పెట్టుకున్న. ఒక గిన్నెలో కందిపప్పును వేసుకొని కొద్దిగా చింతపులుసు వేసుకోవాలి. దీంట్లో రసానికి కావాల్సినటువంటి నీళ్లు వేసుకొని దాంట్లో టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసి బాగా కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు మరిగించి చివరిలో పోపు పెట్టేసుకోవాలి. పోపులో అయితే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసి తాలింపు వేసుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే కందిపప్పు రసం తయారవుతుందండి. దీన్ని మనం సూప్లా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.